అడ్వాన్స్గా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ ప్రజాపాలన ఉత్సవాలు ఈరోజు మేము జరుపుకుంటున్నాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో హర్షణీయం. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఒక పాట రిలీజ్ చేశారు బతుకమ్మ పైన. మొట్టమొదటిగా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మా స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది పాపం ప్రజలందరికీ తెలీదు. కానీ ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నాం, ఎన్ని ఉన్నాయక్క, ఏమొస్తాయక్క అని మమ్మల్ని అడిగేది. సో అవి మాకు కష్టం లేకుండానే ఒకటి క్లారిటీ ఇచ్చేశారు, మా స్కీమ్స్ ఉన్నాయని. ఇంకొకటి వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే సొంత ఆడబిడ్డని ఇంట్లో నుంచి ఎలగొట్టేసి ఈరోజు ఆ పాట రిలీజ్ చేయడం అనేది సిగ్గుచేటు. మొట్టమొదటిగా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగుతా, సొంత బిడ్డని బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ఈరోజు కేటీఆర్ మరి వాళ్ళ అన్న ఏ విధంగా మాట్లాడతాడు ఆడబిడ్డల గురించి అని అడుగుతా. ఆడబిడ్డల గురించి మర్యాద గురించి మాట్లాడే కన్నా ముందు సొంత ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు. సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు, హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు, మా అన్న శుద్ధపూస మా నాయన శుద్ధపూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు, ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుక తిన్నారని మాత్రం చెప్పట్లేదు. మా 6 గ్యారెంటీలు సక్రమంగా మేము అమలు చేస్తున్నాం. మీరు చూస్తున్నట్టయితే ఏ విధంగా అమలు చేస్తున్నామంటే 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పని మేము చేశాం. బస్ ఫ్రీలో మా చెల్లెళ్ళు తిరుగుతున్నారు ఈరోజు. కానీ ఆ రోజు మరి 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. 500లకు సిలిండర్ వస్తలేదని కళ్ళు దొబ్బినాయా అని అడుగుతున్నా. వీళ్ళకి రమ్మని చెప్పు, చూపిస్తా. 500 మేము ఎక్కడ ఇస్తున్నామో సిలిండర్ చూపిస్తా. 200 యూనిట్ల కరెంటే కానీ, ఈరోజు సన్నబియ్య పథకమే కానీ, రేషన్ కార్డులే కానీ, ఈరోజు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పబ్లిక్లకు లేవా? రైతు రుణమాఫీ ఎగ్గొట్టామంటున్నారు. మరి లక్షల వేల కోట్లు మీ హయాంలో రైతు బంధు అని ఎవరు తిన్నాడు? ఎవరు తిన్నారని అడుగుతున్నా. ఆ రోజు బలిసిన వాళ్ళకే మీరు వేసినారా రైతు బంధు? ఈరోజు రైతు రుణమాఫీ మేము చేశాం, చేసి చూపించాం, చెప్పినట్టే చేస్తున్నాం. ఈరోజు లక్షల వేల కోట్లు ప్రజల సొమ్ము మీరు దోసుకోకపోయింటే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉండేటివి. ఏ దాంట్లో మాట్లాడతారు చెప్పండి? మీరు ఏ విధంగా మాట్లాడతారు? కొంచెమన్నా సిగ్గుండాలో మాట్లాడేటప్పుడు. పాట రిలీజ్ చేసే కన్నా ముందు ఆడబిడ్డని గౌరవించుకోవడం నేర్చుకోమని చెప్తున్నా. ఈరోజు సొంత చెల్లె చెప్తుంది ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి. మరి దయ్యాలు ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడతాయని మాత్రం నేను అనుకోను. ఆ దయ్యాలు మరి ఏ విధమైన మాట మాట్లాడుతున్నాయి దయ్యాలు అనేది క్లియర్గా క్లారిటీగా సొంత చెల్లె చెప్తుంది. మరి కేటీఆర్ నేను నిన్నే అడుగుతున్నా, ఆ దయ్యాలు ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడతాయా? ఇంతకన్నా మంచి పాటలు రిలీజ్ చేస్తాయా? ఈరోజు మా స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి పోతున్నాయంటే నిజంగా సంతోషం. ఆ రోజు 30 రూపాయలకు 60 రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది. గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో 5 సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది. అది కూడా సబితా ఇంద్రారెడ్డి కానీ, సునీత లక్ష్మారెడ్డే కానీ, సత్యవతి రాథోడే కానీ రిజిగ్నేషన్ చేసిపోయినా నేను అడుగుతా. మరి ఏ విధంగా తర్వాత మీరు మినిస్ట్రీ ఇచ్చింటారు, కానీ మేము లీడర్లను తయారు చేస్తే మీరు ఎత్తుకొని పోయేటోళ్ళు. మీరు దొంగతనం చేసి అల్లిబాబా 40 చోర్ అని పేర్లు మీకు వచ్చినాయి. దళిత బంధు తిన్నారు, బీసీ బంధు పేరు మీద డబ్బులు తిన్నారు, బతుకమ్మ పేరు మీద దోసుక తిన్నారు. ఈరోజు కవితమ్మ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది? జాగృతి పేరు మీద తిన్నారు, హరితహారం మీద తిన్నారు. ఏది వదిలినరయ్యా అని అడుగుతా నేను. బతుకమ్మ పైన సెటైర్లు వేసే కన్నా ముందు ఒక అమ్మవారిని, ఆడబిడ్డని మర్యాద ఇచ్చేలేని సంస్కృతి మీ కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడబిడ్డలని ఈరోజు పెళ్ళాంని కానీ, బిడ్డని కానీ, తల్లిని కానీ గౌరవించాలి అని బుద్ధి లేకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడే మాటలు మేము ఖండిస్తున్నాం. పాటలు పెట్టిండ్రు సరి, మేము చేస్తున్న స్కీమ్లు అయితే పోతున్నాయా లేవా? ఊర్లకు రా, చూపిస్తా. బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, ఊర్లకు రండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి వేస్తున్నారు అనేది ఆలోచించాలి. లక్షల వేల కోట్ల కుంభకోణం చేసి మింగే
గురించి మాట్లాడే నైతిక అర్హత